ప్రభునామనకు గంత కలుగునుగాక. రోమీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 31వ వాక్యం మనం చదువుకుంటున్నాం. ఇట్లుండగా ఏమందము, దేవుడు మన పక్షమునుండగా మనకు విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడు? ప్రియమైనటువంటి దేవునులారా, మన దేవుడు మన పక్షమున ఉంటే మనకు విరోధి అంటూ ఎవడు లేడని ఇక్కడ పౌలు భక్తుడు మనల్ని ధైర్యపరుస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే ప్రభువుని మనం చేర్చుకుంటే ఆయన మనతో కూడా ఉంటాడు. ప్రభువు ప్రకటన గ్రంథం 3వ అధ్యాయంలో ఒక మాట చెప్తున్నాడు. 6వ వాక్యంలో ఏం చెప్తున్నాడంటే, ఇదిగో తలుపుని ఎదుట తీసి ఉంచి ఉన్నాను, ఎవడైనాను నా స్వరం విని ఆ తలుపు ఎప్పుడు వేయనేరడు అని చెప్తున్నాడు. ప్రకటన 3:20 అయితే తలుపు నెద్ద ఉన్నాను, తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను లోపలికి వస్తాను, నేను లోపలికి వచ్చి అతనితో కూడా నేనును, నాతో కూడా అతను భోజనం చేస్తాము, నేను జయించి నా తండ్రి కుడి పార్శ్వమందు కూర్చొని నా ప్రకారం జయించేవాడిని నాతో కూడా నా సింహాసనం మందు కూర్చొండనిస్తాను అని ఒక గొప్ప వాగ్దానము ప్రభు మనకు ఇస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఇది బలవంతం కాదు. ప్రభు తలుపు తీసి ఉంచి ఉన్నాడు, మనం ఇష్టమైతే అందులోకి వెళ్ళవచ్చు, లేదా ప్రభు తలుపు ఎద్ద ఉన్నాడు, తట్టుచున్నాడు, ఆ తలుపు తీసి ఆయన్ని మనలో చేర్చుకోవచ్చు. ఆ తలుపే మన హృదయం. మన హృదయం ఎప్పుడైతే మనం తెరిచి ఉంచుతామో, ప్రభుని మన హృదయంలోకి చేర్చుకుంటామో, ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఆయన మనకు సహాయం చేయడానికి శక్తివంతుడైనటువంటి ప్రభు అయి ఉన్నాడని చెప్తున్నాడు. ఎందుకంటే ప్రభు మనల గురించి చిందించేటటువంటి వాడంట. ఆయన పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 7-8 వాక్యాల్లో ఏమంటున్నాడంటే, ఆయన మిమ్మల్ని గురించి చిందిస్తున్నాడు కనుక మీ చింద యావత్తు ఆయన మీద వేయుడి. ఆయనే చెప్తున్నాడు, నిబ్బరమైన బుద్ధిగల వారమై మెలుగుగా ఉండుడి. మనకు విరోధియగు అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మిరుగుదమని తిరుగులాడుచున్నాడు అని చెప్తున్నాడు. వాడు ఎవరిని మిరుగుదమని తిరుగులాడినా మన ప్రభు మనకు తోడుంటాడు. కాబట్టి వాడిని ఎదిరించి, సాతాన్ని ఎదిరించే శక్తి మన ప్రభుకే ఉంది. మనంతటా మనం ఎదిరించలేము. కాబట్టి ప్రియమైనటువంటి దేవులారా, దావీదు భక్తుని యొక్క జీవితం కూడా మనం చూస్తే కీర్తనలు 18:2వ వాక్యంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, యెహోవా నా శైలము, నా కోట, నన్ను రక్షించువాడు, నా కేడెము, నా రక్షణ శృంగము, నా ఉన్నత దుర్గము, నా దేవుడు, నేను ఆయన్ని ఆశ్రయించుచున్నాను అని చెప్పుకుంటున్నాడు. ఆయన ఆ విధంగా చెప్పుకొని తీర్మానం తీసుకొని ప్రభువుని హృదయంలో చేర్చుకొని ప్రభువులో జీవించడం వల్ల ఆయనకు అనేకమైన శ్రమలు వచ్చినప్పటికీ, శత్రు బాధలు వచ్చినప్పటికీ, అడవు జంతువులు పైకి వచ్చినప్పటికీ ఆయన్ని ఎవరేం చేయలేకపోయారు. అక్కడికి గొల్యాతును కూడా ఒక చిన్న ఒడిసిరాయితో చంపగలిగాడు. మరి నువ్వు నేను కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచినప్పుడు, ఆయన మన హృదయమైన తలుపు తట్టినప్పుడు ఆయన చేర్చుకొని ఆయనలో జీవిస్తే మనకు కూడా మన పక్షం ఉంటాడు, మనకు విరోధి ఎవడు కూడా ఉండడు, మనల్ని జయించగలిగేవాడు కూడా ఎవడు ఉండడు. ఈ విశ్వాసంతో మనం ముందుకు సాగితే దేవుడు మనకు తోడుగా ఉండి సహాయం చేస్తాడు. ప్రార్థన చేసుకుందాం. దేవా, నువ్వు మాకు మా పక్షమున ఉంటే మాకు విరోధి ఎవడు లేడని మీరు మాకు మాట ఇస్తున్నందుకు స్తోత్రము. నీ మాటను బట్టి మేము విశ్వాసం స్థిరపరచుకొని నిన్ను చేర్చుకొని నీలో జీవిస్తూ ప్రతి విధమైన శత్రు బాధ నుండి, లోక సంబంధమైనటువంటి ప్రతి విధమైన అపవాది కుయితు నుండి మేము విజయం పొందుకొనుటకు మాకు నేర్పించమని, దీవించమని, కరుణించమని యేసు పరిశుద్ధ నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.